రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరొకరు మృతి చెందారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. ప్రస్తుతం 2 చిన్నారులు మరో 4కి చికిత్స కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్బాబు అందిస్తారు. రాజమండ్రిలో కల్తీపాలు ఘటనలో చికిత్స పొందుతూ రోజుకు ఒకరు మృతి చెందుతున్నారు. ఈరోజు కూడా రెడ్డి అనంతలక్ష్మి 55 సంవత్సరాల మహిళ డెల్టా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పాలు వ్యాపారి అడ్డాల గణేశ్వరరావును కూడా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుపై ప్రస్తుతం అడ్డాల గణేశ్వరరావు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు. అసలు పాలు కల్తీ ఉందా లేదా, మిగిలిన వ్యాపారులు అమ్ముతున్న పాలు స్వచ్ఛమేనా అనేది మాత్రం ప్రజల్లో తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే అధికారులు ఇప్పటివరకు కూడా వివిధ వ్యాపారుల నుంచి సేకరించిన పాలు ల్యాబొరేటరీలు పంపినప్పటికీ కూడా వాటి నివేదికలను కానీ ఫలితాలను కూడా ఇప్పటివరకు అధికారులు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తమవుతుంది. మరొక పక్క చూస్తే కనుక ఇప్పటివరకు అధికారులు ఎఫ్ఎస్ఎల్ కావచ్చు, ఆర్ఎఫ్ఎస్ఎల్లో ల్యాబొరేటరీల నుంచి వచ్చిన నివేదికలను మాత్రమే వెల్లడించారు. ఆ నివేదికల ఆధారంగా కూడా పాల్లో ఇథిలీన్ గ్లైకాల్ కలిసింది. ఇథిలీన్ గ్లైకాల్ కలవటం వల్ల పాలు విషతుల్యమయ్యాయి. ఆ పాలు తాగిన 20 మంది కిడ్నీ సంబంధిత సమస్యతో రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఇప్పటివరకు 14 మంది రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రిలో 20 మంది బాధితులు చేరారు. వాళ్ళ 14 మంది మృతి చెందారు. 6 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనేది కూడా అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరో పక్క చూస్తే కనుక కల్తీ పాలకు సంబంధించి సుమారుగా పాలు వ్యాపారి 110 కుటుంబాలకు పోశాడు. 335 వరకు వైద్య అధికారులు రక్త నమూనాలు సేకరించి వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. భవిష్యత్తులో కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయనే ఆందోళన మాత్రం వాళ్ళు కూడా వ్యక్తమవుతుంది. ఇది రాజమండ్రిలో కల్తీ పాలు ఘటనలో ప్రతిరోజు కూడా రోజుకు ఒకళ్ళు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందుతున్నారు. మిగిలిన 6 వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు. వాళ్ళ 6 పరిస్థితి ఎలా ఉంది అనేది మాత్రం కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇది కల్తీ పాలు ఘటనకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి. వాటర్ స్టూడియో.